అందరికీ ప్రైజ్ దిలాడండి. నా పేరు సిస్టర్ ప్రిసిల్లా వట్టిప్రోలు. మాది ఖమ్మం దగ్గర అండి. నేను లియోరా టూర్స్ తరపున ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. నేను చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా నేను యూట్యూబ్లో పెడుతున్నాను. అయితే నిజానికి నేను ఈ యూట్యూబ్ చేయాలని నా ఆలోచన కాదు, నేను ఏదో తీసుకోవాలని తీసుకున్నా. కొంతమంది అడిగారు యూట్యూబ్లో పెట్టచ్చు కదని. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఇవి చిన్న చిన్నగా పెడుతున్నాను. అయితే అవన్నీ కూడా మీరు చాలామంది అవి చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్ 20,000 మంది దాటారు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను డిసెంబర్ ఫస్ట్ వీక్లో 5వ తారీఖున అట్లాగెళ్ళి మళ్ళీ 16వ తారీఖుకి నేను వచ్చానండి. డిసెంబర్ నెలలో వెళ్ళాను. నాకు దాదాపు చాలా ఖర్చు అయింది. 2 లక్షలు పెట్టి నేను ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. అయితే నా దగ్గర డబ్బులుండి నేను వెళ్ళలేదు. చాలామంది మాకు డబ్బులు లేవు సిస్టర్, మేము చాలా పేదవాళ్ళం అని అంటున్నారు. నేను కూడా చాలా పేదదాన్నే. నేను అప్పు చేసుకుని వెళ్ళాను. 2 లక్షలు అప్పు చేసుకుని 1 లక్ష రూపాయలు ఖర్చుల కోసమని నేను తీసుకుని వెళ్ళానండి. ఎప్పుడైనా తీర్చుకోవచ్చు నెమ్మదిగా అన్నట్టు నేను అప్పు చేసుకునే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి. బైబిల్ అయితే మనమేమో బైబిల్ చదువుకుంటాము, కానీ అక్కడికి వెళ్తే బైబిల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా కళ్ళారా మనం చూస్తామండి. ఎబ్బోకు రేవు కానీ, యేసుప్రభు సమాధి, అట్లాగే గొల్గొత్తా కొండ, ఏదెన్ తోట, ఇవన్నీ కూడా సేనాయి పర్వతం, తర్వాత మోషే తిరిగిన ప్రదేశాలు, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు నడిచిన రహదారులు, సొదొమ గొమొరా, మరియమ్మ మాట్లాడుకున్న ఇవన్నీ, మరియమ్మ తల్లి ఇల్లు, ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఏమో డబ్బులు ఎటుపోయినాయో తర్వాత నెమ్మదిగా తీర్చుకోవచ్చు. ఇవైతే కనుక నా జీవితంలో ఆత్మీయంగా అవి నాకు మిగిలిపోయిన గొప్ప అనుభవం అండి. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టపడతాను, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి మాది మంచికంటి నగర్ అంటే ఖమ్మం దగ్గర. నేను అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. మాది జేసీ చర్చ్ అండి. నేను సేవకురాలిని. నేను సేవ చేస్తూ సేవలో ఉంటూనే నేను, నా కుమారుడు, అట్లాగే మా బంధువులు కూడా వచ్చారు మాతో పాటు. మేము వెళ్ళడం జరిగింది. లియోరా టూర్స్ తరపున నుంచి మేము వెళ్ళామండి. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు ఇక్కడ హైదరాబాద్లో మేము ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి తర్వాత షార్జాలో దిగాము. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ అమ్మాంలో దిగాము. అట్లాగా అన్ని ఫ్లైట్స్ ఛార్జీలు, ఫ్లైట్లో భోజనాలు, వాటర్ బాటిల్స్, తర్వాత మేము అక్కడ ఇజ్రాయెల్కి వచ్చిన తర్వాత హోటల్లో టిఫిన్స్, భోజనాలు. అక్కడి నుంచి మళ్ళీ మేము లోకల్లో బస్సులో తిరిగామండి. ఆ ప్రాంతాలన్నీ కూడా మేము చూడడానికి ఖర్చు అంతా కూడా వాళ్ళది. మరి ప్రశాంత్ గారని ఆ బ్రదరు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు. అన్ని ముఖ్యమైన ప్రదేశాలు, ఎక్కువ ప్రదేశాలు చూపించారనమాట. దాదాపు 125 ప్రదేశాలు వాళ్ళు చూపించారండి. మేము వెళ్ళినప్పుడు భయంకరమైన వర్షం, అదే రీతిగా చలి కూడా బాగా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మేము వర్షం ఉన్నప్పటికీ కూడా మేము ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాం. చాలా హ్యాపీగా ఆ టూర్ అంతా కూడా ఒక ఫ్రెండ్లీ, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినట్టు ఉంది మాకు. టూర్లో వేరే వాళ్ళతో మేము వెళ్ళామని లేదు, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినట్టు. అసలు ఇన్ని రోజులు అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. మాకు రావాలనిపించలేదు. దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకసారి కూడా వెళ్ళాలని ఉంది, అవకాశం కనుక వస్తే. మరి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, అక్క మీరు ఎట్లాగెళ్ళారు, సిస్టర్ మీరు ఎట్లాగెళ్ళారు చెప్పండి అని. ఈ విధంగా నేను వెళ్ళానండి. మరి మనకైతే ఏ భయము లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెలింగ్స్ అండి వాళ్ళవి. కాబట్టి మనకి భయం ఏం లేదు. వాళ్ళు చాలా దాదాపు 22 సంవత్సరాల నుంచి వారు చేస్తూ ఉన్నారు. మరి నేను వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మీరు కూడా ట్రై చేయండి. అయితే చాలామంది కూడా వెళ్ళాలి అని చెప్పేసానని అడుగుతున్నారు. మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే మీరు పాస్పోర్ట్ కావాలండి. ముందు పాస్పోర్ట్ తీసుకుని ఆ పాస్పోర్ట్ ముందు వెనకాల 2 కూడా ఫొటోస్ తీసి నాకు పెట్టండి.
అట్లాగే అమౌంట్ కట్టవలసి వస్తే ముందు మనకి పాస్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక 10 రోజులకో లేకపోతే ఒక 20 రోజులకో వాళ్ళు మనకి మనీ కట్టమని చెప్పి పంపిస్తారు. అప్పుడు మీరు మనీ కట్టాలి, 50,000 కట్టాలండి. మేము అట్లానే కట్టాము. మాకు ఆ లియోరా టూర్స్ ఎవరో మాకు తెలియదు, ఎవరో వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మేము వెళ్ళాము. తర్వాత ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, లియోరా టూర్స్ చాలా బాగుంది, చక్కగా వెళ్ళండి. మీ పాస్పోర్ట్స్ అవి పెడితే నేను బ్రదర్కు పెడతాను. వాళ్ళ ఆఫీసు హైదరాబాద్లో ఉందండి, విజయవాడలో కూడా ఉందండి. లేదనుకుంటే గూగుల్లో చూసి సెర్చ్ చేసినా మీరు అవి మీకు తెలుస్తుంది, లియోరా టూర్స్ అని. అట్లాగైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. దేవుడు, నేను ఇజ్రాయెల్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు కృప చూపించాడు. మరి డిసెంబర్ నెలలో మేము వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేశాడండి. అయితే ఈ చిన్న వీడియో చేసి మీకు పెట్టాలని నేను అనుకున్నాను. చాలా ప్లేసెస్ అంటే 4 దేశాలండి మేము వెళ్ళింది. జోర్దాను, తర్వాత పాలస్తీనా, ఇజ్రాయేలు, అట్లాగే ఐగుప్తు అంటే ఈజిప్టు. ఈ 4 దేశాలు మేము తిరిగామండి. సముద్రాలు 6 సముద్రాల వరకు మేము వాటి మీదే ప్రయాణించుకుంటూ వెళ్ళాం. స్టార్టింగ్లో భయంగా ఉన్నా కానీ అక్కడ మేము ఎయిర్పోర్ట్లో ప్రేయర్ చేసుకుని, గ్రూప్ అంతా కూడా ప్రేయర్ చేసుకుని ఆ టీంతో మేము వెళ్ళామండి. మా టీంలో పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు. అందరం కూడా దేవుని కృపలో అన్నీ ఆ యొక్క హోలీ ప్లేసెస్ అన్నీ కూడా మేము చూసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాం. ఎర్ర సముద్రం దగ్గరకు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రక్కనే మాకు హోటల్లో మమ్మల్ని ఉంచారు. తర్వాత గలిలియా సముద్రం దాని ప్రక్కన, తర్వాత నైలు నది, ఇవన్నీ కూడా మేము తిరిగామండి. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి, పర్వాలేదు. నేను అప్పు చేసుకుని వెళ్ళాను, దేవుడు తీర్చేస్తాడు. మీరు కూడా వెళ్తే మీ అప్పులు కూడా దేవుడు తీరుస్తాడు. అంతేకాకుండా స్పిరిచువల్గా, ఆత్మీయంగా బాగా ఎదగడానికి నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా ఆత్మీయంగా ఎదిగాను నేను ఆ ప్లేసెస్ అని చూసినప్పుడు. మరి యెరూషలేం దేవాలయానికి ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రాలేకపోయాను, అక్కడే అట్లా ఉండిపోయాను అనమాట. దేవుని ఆత్మ అట్లా సంచారం చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆత్మీయంగా బాగా స్థిరపడ్డాను. ఇదివరకు బైబిల్ చదవడానికి నాకు టైం ఉండేది కాదు, కానీ ఇప్పుడు నేను బైబిల్ అక్కడ చూసి వచ్చిన తర్వాత బైబిల్ బాగా చదువుతున్నాను, బాగా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. థ్యాంక్ యూ అండి. అట్లాగే నేను యెరూషలేం నుంచి కొన్ని వస్తువులు తీసుకుని వచ్చానండి. కొన్ని రాళ్ళు, యోర్దాను నీళ్లు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి డెడ్ సీలో కొంత మట్టి, ఇవన్నీ కొన్ని వస్తువులు తీసుకుని వచ్చాను. ఈ వీడియో నెక్స్ట్ ఇంకొక దాంట్లో నేను వీడియో చేసి మీకు చూపిస్తాను.